కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో గోవధపై కాకినాడ ఆర్డీఓ కిషోర్ కుమార్ సమావేశం జరిపారు. పిఠాపురంలో జరుగుతున్న గోవధను పూర్తిగా మానుకోవాలని ఆర్డీఓ కిషోర్ కుమార్ గోమాంసం వ్యాపారులను హెచ్చరించారు. అలాగే పట్టణాలు, గ్రామాల్లో సైతం కోడి మేకలను వధించినప్పుడు కూడా యానిమల్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలని తెలిపారు. ఒక్క పిఠాపురంలోనే కాదు, దేశవ్యాప్తంగా గోవధలు జరుగుతూనే ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఆపకుండా పిఠాపురంలో మాత్రమే ఇలాంటి చట్టాలు తెస్తున్నారంటూ ఆర్డీఓని గోమాంసం వ్యాపారి పి గోవింద్ ప్రశ్నించారు. పూర్వం నుండి గోవధ చేయడమే మా కులవృత్తి, ఇప్పటికిప్పుడు మానేయమంటే మా బ్రతుకులు ఏం కావాలంటూ మరో గోమాంసం వ్యాపారి గోకసాయిలో ఆర్డీఓతో వాదించారు. లైసెన్స్ లేకుండా గోవధ చేయలేదని, చట్టాన్ని వ్యతిరేకిస్తే యానిమల్స్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కిషోర్ కుమార్ గోమాంస వ్యాపారులను హెచ్చరించారు. ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా ఎంత టెక్నాలజీలో ఉన్నాం. నేను ఇంటికాడ అప్పుడు వస్తున్నా కదా, ఇప్పుడు నేను ఇదే వస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కాబట్టి అది ఎలా చేయదు, దయచేసి అర్థం చేస్తాం. మీకే చంటి పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఈ కట్ చేయడం వల్ల బ్రెడ్ అంతా కూడా అంతా బ్రెడ్ అంతా అవుతుంది. దానివల్ల ఏమో ఉంటుంది, తయారీ కేసులు పెరుగుతూ ఉంటాయి. దానికి ఎవరు బాధ్యులు మీరు చెప్పండి. అది కరెక్టా? మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తున్నాము, ఆ ప్లేస్ లో మీకు ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము, ఒక డాక్టర్ పెడతాము, వాళ్ళు సర్టిఫై చేయిస్తారు. ఒక అరగంట ముందు కావాలంటే కాదు నన్ను ఒక అరగంట ముందు ఇబ్బంది కావాలి తీసుకోదు. ఓకేనా? కావాలంటే స్టాఫ్ అడిషనల్ స్టాఫ్ ఇస్తాం మీకు. అలాగే ఎమ్మెల్యేకి ముందుగా పెట్టారు సార్ ఇలాంటి రూల్స్ అన్ని సార్ కదా సార్. ఉదయం 6 కాలు వస్తే 7, 8, 9 అవుతాయి సార్. మేము ఎప్పుడు వచ్చి ఇప్పుడు అమ్ముకోవాలి సార్. సరే నాన్న, మీరు ఆ పాయింట్ రైజ్ చేస్తారు కాబట్టి ఎర్లీ మా వెటర్నరీ డాక్టర్ ఉండేది మేము ప్లాన్ చేస్తాం. ఆ విషయం ఆదేశం. ఓకే, 4 o'clock కల్లా వెటర్నరీ డాక్టర్ ఉంటారు, సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారు, ఎమ్యూనిటీ సెంటర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో కట్ చేస్తాం. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో